Good evening and praise the Lord. Praise the Lord అండి. గుడ్ Praise ఈవినింగ్. the Lord. Good evening. బాగున్నారా? Praise the Lord. Praise the Lord, sir. Bound. the Lord. Yes, sir. మీ Praise చెయ్యి the ఎలా Lord ఉందండి? చెయ్యి ఎలా పర్వాలేదు ఉందండి? అలా అయ్య అబ్బో పెద్ద బ్యాండేజ్ వచ్చింది. అదే విజయ్ సార్ ప్రైజ్ ద లార్డ్, దేవ్ కుమార్ సార్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అండి సుబ్బారావు గారు. Praise the Lord, శ్యామ్ గారు ప్రైజ్ ద Praise the లార్డ్. Lord, sir. Praise the Lord. Praise the Lord, వెస్లీ everyone. రాజ్, వెస్లీ శామ్ అండ్ డేవిడ్ రాజ్ గారు, నిరీక్షణ్ రావు, Praise the Lord, sir. Praise the Lord. జేకబ్, శామ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ సైమన్. అందరికీ praise the Lord, sir. praise the Lord, praise the Lord, Praise the Lord, sir. praise the Lord. ప్రైజ్ లార్డ్ అండి జేకబ్ గారు. Okay, we'll pray and start and we'll just Okay. Okay. start the class. కృపా కనికరం కలిగిన దేవా మా యేసయ్య మరి ఒకసారి నీకు స్తుతులు నేను నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన ప్రభా మరి ఇప్పటి వరకు నీ వాక్యాన్ని చదువుకోవడానికి నీకు కృపను నాయనను మాకు అనుగ్రహించావు నీ రాకడ మరి ఎంతో సమీపంగా ఉంది నా ప్రభా నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని రక్షించావు నీ ప్రేమ ద్వారా మమ్మల్ని నైనా నీ సొత్తుగా నువ్వు చేసుకొని ఉన్నావు నైనా ప్రభా నీ పునరుద్ధానము ద్వారా నువ్వు మాకు గొప్ప నిరీక్షణను పాప క్షమాపణను నేను కలుగజేసినందుకు నీకు వందనాలు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సమయంలో నా ప్రభా నా తండ్రి మరి ఒకసారి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ప్రభా నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలులు నువ్వు చూపిస్తున్న నీ కృపను మరి నైనా ఈ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నైనా ఈ భయంకరమైన ఒక పెండామిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా నైనా నువ్వు కాపాడుతూ అయినా వారి పనులలో రాకపోకలలో ప్రతి విషయంలో నీవు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సమయంలో నాయన మరి లీడర్షిప్ స్పిరిచువల్ లీడర్షిప్ ఒక క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ గురించి నైనా మేము గడిచిన వారం నుండి అధ్యయనం చేస్తా ఉన్నాం నేను నీ కృపను అనుగ్రహించు జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు జాయిన్ కావాల్సిన వారిని కూడా జాయిన్ కావడానికి నీ కృపను అనుగ్రహించి తండ్రి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క ఆత్మచేత ఆయన నువ్వు నింపి ఆయన నువ్వు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసు కృష్ణం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. So we come to the spiritual leadership. Okay, so now spiritual leadership gurinchi because it's about like as I said basing on Ephesians chapter 4, basing on Ephesians chapter 4 verse 11 and 12, basing on Ephesians chapter 4 verse 11 and 12 prakaranga that we have about fivefold ministries ga some are called to be an apostles and prophets, evangelists and pastors and we have seen about it's about teacher ga okay Teachers. so teachers ga so fivefold ministries lo and in all this that we come to the point of leadership. Okay, leadership gurinchi manamu chusta unnam and particularly about the spiritual leaders and I told that we have altogether 26 points unnai 26 points unnai అని చెప్పేసి నేను మీతో చెప్పాను and last class we just left with point number P, a man with a calling upon his life will become a troublemaker if he just sits. అక్కడ వరకు మనము ఆ పాయింట్ ని రాసుకున్నాం ఓకే గుర్తుందా అండి అవును. got it? Okay, so now we left up to P, which is to say A నుండి P వరకు మనం వచ్చాం and అందులో it is about never allow your a man with a calling upon his life will become a troublemaker if he just sits. Okay, so it is about like as I told, how many calls are there? How many calls ani did I said you about the calls? No, sir. లేదనుకుంటా సార్. చెప్పలేదండి. No, no. సార్ జెమ్స్ ఆన్ లీడర్షిప్ గురించి చెప్పారు సార్ 1 2 3 జెమ్స్ ఆన్ లీడర్షిప్ చెప్పారు సార్. అది దాటిపోయి మళ్ళీ ముందుకు వచ్చేసాం. We left that and
కాల్స్ గురించి చెప్పలేదు సార్. కాల్స్ గురించి చెప్పాలి. ఓకే, సో లైక్ వెన్ వి రీడ్ ఇన్ ద బైబిల్లో మనము చూసుకున్నప్పుడు we have about, okay, when I say about, okay, calling, దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా, ఒకసారి 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. 2 Peter chapter 1 verse 10. 2 Peter chapter 1 verse 10. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. ఓకే, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు అక్కడ సెలవిస్తుంది. అంటే దేవుడు మనల్ని దేని కొరకు పిలుచుకొని ఉన్నాడు. ఫర్ వాట్ రీజన్ ఆర్ వాట్ ఈస్ ద పర్పస్ దట్ కాల్ as called. ఎందుకంటే it is coming to the point of the call of the preacher is the most important and essential component of being an effective preacher. Okay, so that's what the call of the preacher is the most important. The call of the preacher is the most important and essential component of being an effective preacher. Okay, being of an effective preacher ga manamu chustunam. If we want to be a effective preacher, what is essential? It is about the call. Okay, call of God anadi, it is very important, because the truth about the call to preach is found in the call is needed. But before coming to this, call veru, called veru and call is different, called is different. Okay, we are going to see two things. First one vachesi called. We are going to see about called. When we read in the Bible, we see that we are called. Okay, very first thing ఒకసారి చూడండి. 1 Corinthians chapter 1 verse 9 ఒకసారి చదవండి. 1 Corinthians chapter 1 verse 9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఓకే, సో దేని కొరకు పిలువబడ్డామండి? ఆయన తన కుమారుని సహవాసమునకు. Okay, to say that to have fellowship with his son. Okay, fellowship with his son. The Bible always says that we are called by him. It is to have fellowship. So mottamadiga it is to have fellowship that we see in the Bible. Okay, we see in the Bible that we are called to have a fellowship, and the second we fellowship with Christ, and the second when we read in the 1 Corinthians chapter 7 verse 15. 1 Corinthians chapter 7 verse 15. 1 Corinthians chapter 7. అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అటు సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానం గొండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. Okay, so now he called us for what? And Peace. Where is peace? Okay, we see about the peace. Okay, third we come to the point of when we read in the Galatians chapter 5 verse 13. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. Galatians chapter 5 verse 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. Okay, so now called for freedom or liberty. Freedom or liberty ga manamu chustam. And the next one, the fourth one, Ephesians chapter 4 verse 1. Ephesians 4:1. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై
ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఓకే, సో వాట్ ఇట్ సేస్ దట్ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, మీరు పిలువబడిన పిలుపునకు అంటే వాక్ వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్, వాక్ వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్ గా మనం చూస్తా ఉన్నాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ ద Ephesians 4:4 అండ్ Ephesians 4:4. శరీరం ఒకటే, ఆత్మయో ఒకడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. Okay, so one hope. We come to the point of hope గా ఒకటే నిరీక్షణగా ఉండుటకు పిలువబడితిరి అని చెప్పేసి మనము చూస్తాను. And the next one when we read in the 1 Peter chapter 1 verse 15. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. Okay, so it is coming to the point of what it is? Holiness. Okay, holiness గా మనము చూస్తా ఉన్నాం. And the next when we read in the 1 Peter chapter 3 verse 9. 1 Peter chapter 3 verse 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. ఓకే, సో దేని కొరకండి? బ్లెస్సింగ్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, 8th one, which is in the 1 Peter chapter 5 verse 10. 1 Peter chapter 5 verse 10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. Okay, so called for what? And glory. Eternal glory. So that's what we see. First one, which we are called for to have fellowship with Christ. Second వచ్చేసి we have seen about for peace. And third వచ్చేసి we have seen it is about what? Liberty. Fourth వచ్చేసి we have seen about worthy walk. Yeah. And fifth వచ్చేసి hope. And sixth వచ్చేసి holiness. 7th వచ్చేసి blessing. And 8th వచ్చేసి we see about eternal glory. And now when we go into the 1 Corinthians chapter 1. 1 Corinthians chapter 1. 1 Corinthians chapter 1 లో మనము చూసుకున్నప్పుడు when we read in the verse 26 నుండి 20 సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును 26 నుండి 29 వరకు 26 నుండి 29 వరకు మనం చూసుకున్నప్పుడు అక్కడ దేవుడు దేని కొరకు పిలుచుకొని ఉన్నాడు అంటే the Bible says that okay, it's 1 Corinthians chapter 1 26 నుండి 28 వరకు 26 నుండి 28 వరకు మనము చదువుకున్నప్పుడు ఇప్పుడు చదవండి. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఓకే, సో దేని కొరకు అంటే దేని కొరకు? జ్ఞానులను సిగ్గుపరచుకుంటూ వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. ఓకే, సో అందుకనే we see about God has called us to put shame the wise. God has called us to put the shame the wise. It's only the thing to say that it is to put అని ఇంగ్లీష్ లో మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. Like but God has chosen the foolish things of the world to put shame the wise, and God has chosen the weak things of the world to put shame the things which are mighty. Okay, it is
to shame. And then we see about verse 28, and the base things of the world and the things which are despised God has chosen, and the things which are not, to bring to nothing the things that are, that no flesh to glory అన్నదాన్ని మనము చూస్తా ఉన్నాం. So it is coming to the point of the Bible is telling about of this or the calls that it is there. Okay, that is the called ga manamu చూస్తాం. So total 9. We come to the point of total 9 ga manamu చూస్తా ఉన్నాం. But when we talk about the calling, okay, when we talk about the calling, the Bible talks about there are 3 kinds of calling. There are 3 kinds of calling the Bible says. Okay, now we come to the Philippians chapter 3. Philippians chapter 3 verse 14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. So a call and what call it is? Goal. Calling to the run to the goal. The upward call of God. The upward call of ఉన్నతమైన పిలుపు. The upward call of God. We come to the point of the upward call of God. The Bible says that He has called us for the upward call of God. And then coming to the Hebrews chapter 3. Hebrews chapter 3 verse 1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. Okay, so which call and Heavenly call. Heavenly calling. Heavenly calling. Which call? So it is coming to the point of heavenly calling. So the first is the upward calling, and second it is talking about Heavenly calling. heavenly calling, and the third that we see, which is about high calling. High calling. High. Okay, we see Philip, where it is. High calling. Philippians 3:14 అండి. అది Philippians 3:14. High calling. ఇందాక మనము చూసుకొని ఉన్నాం. Which is about upward calling. రోమన్స్ 1-9 కూడా ఉంటుంది అనుకుంటా సార్. Romans 1:9. 1-7 కంబైన్డ్ ఉంటాయి అన్ని. లాస్ట్ 7th వర్స్ అనుకుంటా సార్. మీరు వారిలో ఉన్నవారై క్రీస్తు యేసు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. Called to be saints. Called to be. పైనుంచి అవుతున్నాను, కొంచెం పైనుంచి. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతుల నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. వీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తుగా ఉండుటకు. సారీ, so the third one వచ్చేసండి. The third one వచ్చేసి it's like we say it's about the general call and so it's not
high call, of course upward call anna high call anna okate. So upward call or high call, and second vachesi heavenly calling, and third vachesi it's about a general call. Okay, the general call that we see in the Matthew chapter 22 verse 14. Many are called but few are chosen. అనేక మంది పిలువబడి ఉన్నారు కానీ ఏర్పరచుకున్న వాళ్ళు కొంతమంది అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ it's there is a general call that we see in the Bible, and general call lo malli Romans chapter 11 verse 29. Romans 11:29. Romans 11:29, that we see that there is a general call ga manchu. So these are the called 9 ఉన్నాయి, and calling వచ్చేసి 3 గా. నేను ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే it is basing on second Peter chapter 1 verse 10. The Bible makes sure your calling and your election. It is our responsibility. It should be our desire that for what purpose that God has called. And we cannot say that all of these 5 fold history callings, all Peter, second Peter chapter 1 verse 10. So manam evaram kuda we cannot claim that I have of all this 5-fold ministries. 5-fold ministry ante nen prophet ni, evangelist ni ani manam evaram kuda we cannot say of it. Okay, we cannot say that all of. Yes, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటండి? బీయింగ్ కాల్డ్ అండ్ కాలింగ్ కి yeah, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? okay. So called vachesi which is about both are having ani, kan calling vachesi it is in the present continuous form lo. అంటే నిజమే, ఇప్పుడు రెండిట్లో అంటే మనం వీటి మధ్య హౌ డు వి డిఫరెన్షియేట్ దీస్ టూ? That is what I am telling when I say about called, behind the call that there is a purpose ga మనం చూస్తాను. అయితే ఈ calling కి వచ్చేసి when we talking about the calling, that we should make sure in the 5-fold ministries లో ఏదైతుందో for in the 5-fold ministries లో దేనికి నేను పిలువబడ్డాను. Did he call me to be a pastor? Did he call me to be an evangelist? Did he call me to be a teacher? Or did he call me to be an apostles and prophets? ఇప్పుడు apostles and prophets ఉన్నారా? లేరు. Now they are not there, but the office is there. Function is not there, but office is there. But so many people they are claiming about the function also. Function వాళ్ళు yeah. So that means the first 9 are it's a general calling. Yeah, and the reason behind the calling, the reason that we have been called, that we are called to have fellowship, we are called to have holiness, we are called. That is for all. Yeah, that is for all. Okay. And ikkadiki vastariki where we come to the point of basing on the second Peter chapter 1 verse 10 specific. We have been called specific ga deni koraku manamu పిలువబడ్డాం. So out of this 5-fold ministries లో మనము దేని కొరకు మనము పిలువబడి ఉన్నాము అన్న దానిని మనము చూసుకోవచ్చు. అందుకే like we cannot claim that all of these 5 are there, but you can have more than one. For an example, what was the ministry that Jesus Christ was doing? What ministry he was doing? Preaching and teaching. Preaching, teaching, Healing. Okay, healing. Basing on Matthew chapter 9. Yes. Basing on Matthew chapter 9 verse 35, we see that he was teaching, he was preaching, and as well as he was healing. And Paul also was doing Teaching. almost the same thing. All teaching. okay, ఒకసారి చదవండి. Teaching and preaching, sir. ఒకసారి చదవండి. 2 Timothy chapter 1 verse 11. 2 Timothy 1:11.
ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించువాడను గాను అపోస్తులను గాను బోధకుడను గాను నియమింపబడి తిని. So చూడండి, మూడు విషయాలు. I was a preacher, teacher and apostle. So apostle, preacher and teacher గా మనము చూస్తా ఉన్నాం. So ఇప్పుడు like Timothy, what he was doing? Timothy, who was he? He was a pastor. He was a pastor. 2 Timothy 4:5. 2 Timothy 4:5. But you be sober in all things, endure hardship, do the work of an evangelist, fulfill your ministry. So what ministry? So, Evangelical ministry. Evangelist గా మనము చూస్తాం. Of course, we see about Philip was an evangelist. Stephen was an evangelist, and also we see about Timothy also an evangelist that we see. Of course, Timothy was a pastor at Ephesus. We are not denying it, but the ministry that he has, it is a ministry of evangelist. Okay, he was the ministry of evangelist గా మనము చూస్తాం. అందుకనే when Paul was talking to Timothy, what was the title that he has given to him? What are the titles? Of course, he gave a title called my son, my beloved son. Son and my beloved son గా టైటిల్ ఇచ్చాడు. బట్ లాస్ట్ లో ఏ టైటిల్ ఇచ్చాడండి? నా సహపరిచారకుడు కూడా అన్నాడు కదా సార్ లాస్ట్ లో. అఫ్ కోర్స్ మీరు అన్నది అది Thessalonians chapter 2 లో నుండి మీరు అన్నారు, 1 Thessalonians chapter 2. అండ్ సో బట్ లైక్ ఓకే, యోగ్ నా సహపరిచారకుడు. okay, now when we come into the first Timothy chapter 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి. So he gave the title as what? దైవజనుడు. దైవజనుడా. But in 2 Timothy 4 లో కూడా 4:1 లో preach the word. I charge you therefore before God and the Lord Jesus Christ, who will judge the living and the dead at his appearing and his kingdom. Preach the word. Be ready in season and out of season. So that means he should also be a preacher of the word. Yeah, I mean, like, when I say evangelist, the main is about preaching. So, of course, why Paul was telling Anadani, we have to come to the chapter 1. We have to come to the chapter 1 and verse 7, 8, 9, 10. When we read there, particularly in the verse 8, chapter 1, verse 8 of Sachada. 2 Timothy 1:8. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. Okay, so no, that's what Timothy was what? He was ashamed. Because of the persecutions which Nero has brought. So Nero తీసుకొచ్చిన ఒక దాన్ని బట్టి Paul have to charge him again. He has to charge him again in the 2 Timothy chapter 4 verse 1, because he was withholding himself. He was negotiating that, if I preach the gospel, I will have this kind of torture. I will have this kind of persecution. So better who will take the risk and all. So Ankane, for God did not give us a spirit of timidity. So that's what he said. పిరికితనం గల ఆత్మను మనకు ఇవ్వలేదు అని చెప్పేసి అక్కడ మనము పౌలు సంబోధిస్తున్నట్లుగా. సో అందుకనే ప్రకాష్ గారు సైలెంట్ లో పెట్టుకోండి. ఓకే, సో we come to the point of, so అందుకనే we come to the point of what that's what the last title that Paul gave is about man of God. And again, when we read in the 2 Timothy 3:17,
2 Timothy 3:17 అండి. 2 Timothy 3:17. But the man of God may be adequate, equipped for every good work. Okay, so that's what he said, that the man of God, Man of God. man of God. So that's what, because he was doing an evangelist, అందుకనే apostle and title ఇవ్వలే, pastor and title ఇవ్వలే, but he has given him a title as a man of God, దైవ జనుడా అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే it's about the call that we have to realize for what purpose that God has called us. So అందుకే అంటున్నా, we cannot claim that I have all this fivefold. We cannot claim, because if you claim that, you won't, because for everything the level of judgment is different. Teacher కి ఏందండి, టీచర్ కి ఏంది, మరి ఎక్కువ బోధకులు ఉండకూడదు. Yeah, so James 3:1 ప్రకారంగా, James 3:1 ప్రకారంగా మనం చూస్తాను. And like when I say pastors, when I say about the pastors, according to the Hebrews chapter 13 verse 17, వాళ్ళు దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారై ఉన్నారు. అందుకని వారు భారంతో కాకుండా, దుఃఖంతో కాకుండా ఇష్టపూర్వకంగా పని చేయాలి. Like we see about the requirement or the judgment అనేది కూడా మనము డిఫరెన్స్ గా మనము చూస్తా ఉన్నాం. సో we see about the category of the judgment is different అని చెప్పేసి మనం అక్కడ చూస్తాం. సో అందుకనే పౌలు కూడా he says that like for what purpose, it's very important, like Peter said, make sure your calling and your election, and by doing this, what he says, by doing this you will not fall away. So many people, they are confused, so many people that they are like lost in their Christian race law or in the ministerial law, because they are not careful, they are not sure about their calling. They are not sure about calling. And what we try to do, andukane nenu eppudu antanu, is it Isaac's ministry or Ishmael's ministry? Isaac's ministry or Ishmael's ministry? Isaac. Okay. What is the difference in it? So Ishmael, God's plan lo gaani, God's promise lo gaani, God's covenant lo gaani ledu. Okay. Not, but what Abraham was doing, Not the promised son. okay, yeah. So what Abraham was doing, he said that you bless him, you bless him, you bless him. The same thing that we are doing, the same. Lord, you bless me in this, Lord, you use me in this. God says that you are not in this. My intention, my vision or my thing is not in this. It's not. That's what most of the times we say that it's Ishmael's ministry or Isaac's ministry. And so many people, they engage in the ministry and they ask the Lord. But it is very important to know the will of God. It is very important to know the plan of God and the purpose of God. That is what Isaac's ministry. Isaac's ministry, which is to say the plan of God is there, purpose of God is there, covenant of God is there, promise of God is there. But whereas Ishmael, that's what I'm telling, that so many people that they fight with God. So many people, they like they demand from God, but God says that it is not mine. So that's what make sure your calling and your election. The ministry place kavachu, the manner of involving in the ministry anadu kuda manaku chana important. It is not that okay, they are doing, so why can't I? They are going, why can't I? And there we see the failures ga man chustu. So andukane the point that we wrote, a man with a calling upon his life will become a troublemaker if he just sits, if he simply sits without knowing any. Okay, the next one, the point number Q. You must be determined. You must be determined to apply. You must be determined to apply massive common sense
you must be determined to apply massive common sense in solving complex problems. You must be determined to apply massive common sense. Massive common sense. Massive common sense in solving complex problems. In solving the complex problems. So here, we come to the point of, and it says about you must be determined to apply massive common sense in solving complex problems. Of course, problems are there. We cannot avoid the problems. Troubles and problems are there. But how you are determining to solve the problems is important, because we knew that there are problems can be solved by a word, because how much power is there in our word? How much? Lot of Life and death, sir. Proverbs 15, Medicine. Proverbs 15 verse 1. Proverbs 15 verse 1 looks such. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఓకే, సో మృదువైన మాట ఏం చేస్తుందండి? కోపమును చల్లార్చును. కోపమును చల్లార్చునని మనము చూస్తా ఉన్నాం. అండ్ అగైన్ Proverbs 25, Proverbs 25 verse 15. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. It's like, the Bible says a gentle tongue breaks a bone. Breaks a bone. And we knew that bone is very hard. It's a hard, solid. It's a hard or the solid ga manamu chusta unnam. So even it is coming to the point of it's a massive. The point itself that you must be determined to apply massive common sense in solving complex problems. So problems are there and difficulties are there, and we should not take the things in a simple sense ga. Okay, simple sense ga annadi kaane kaadu. We have to take it as a massive common sense in solve. It's like, I was hearing the interview of this Sonu Sood interview. He said that everybody is praising me, everybody is saluting me, everybody's, but he said that I had to go with lot of accusations. I sent more than 40,000 people to their hometown. More than 40,000 people నేను పంపించాను. కానీ but he says that permission was not given to me. I went and asked, because I need a permission from the railways, I need airways, I need roadways, I need, and taxi wise I need, transportation wise ga. So he was telling that I told the people, and the people came and they started to stay the place where I said, and the last minute the government used to say that cancelled, we are not permitting, we are not allowing it is to go. So what I mean to say that it is like he was there to solve the problems. He was there to solve the problems of the people who were there. But like he got so many, and he said at times he was beaten, or his team members were beaten by the police, because they're telling that it's a lockdown time, why you people are out. And then they have to give their identity and tell that we are so and so, we are doing of the things. So he said that even I was an actor, but even I was beaten, So why I'm telling you this thing,
in the sense to say, I'm just telling this thing, like, he came forward to solve the problem. He came forward to help the people to go into their hometowns. But he have to see the, there is a pain behind it. There is a risk behind it. There, he said it's not just a matter of finance. It's not just a matter of finance, but, he said that it is getting permission was a very hard thing. So getting a permission was very hard because I need to get from all the ways, like, airways, roadways, and then so on. He was telling about railways. So that's what, it is coming to the point of you must determine to apply a massive common sense. We may say that, okay, so he sent, but, he said that, you have to use the common sense in order to solving the complex problems. Okay, the next one, R, we see, you must be committed to persevere. You must be committed to perceive. You must be committed to perceive even in the face of opposition and challenge. You must be committed to perceive, even in the face of opposition and challenge. Okay. By the way, Christian is portrayed with what and in the Bible? With the portrayed with which warrior undi. And, okay, coming into in this creeping things law. So it's basically fish or so creeping ante swimming ankod. Okay, creeping ante swimming ga manamu chusinattlaithe it is about fish ga manamu chusta unnam. Okay, it's about when Jesus called Peter, and to Peter he said that I will make you fishermen. Okay, and I'll make you a fisher. And okay, so and it's not only there, but we see which is quoted, like which is quoted even in the book of Jeremiah. When we read in the book of Jeremiah, chapter 16 verse 16, lo emantundan, behold, I will send for many fishers, saith the Lord, and they shall fish them, and after will I send for many hunters, and they shall hunt them from every mountain and from every hill and out of the holes of the rocks. So we see about fishermen. Jeremiah chapter 16:16. Jeremiah 16:16. లో అక్కడ మనం చదువుకున్నప్పుడు the Bible is telling about fish గా మనము చూస్తా ఉన్నాం. Okay, now we come to the point of fish. So that's what even in the book of Ezekiel chapter 47 9 and 10 లో కూడా, Ezekiel chapter 47 verse 9 and 10 లో కూడా మనం చదువుకున్నప్పుడు there we see about fish. So అందుకనే a believer or a Christian, whether he is a Jew or whether he is a believer, the Bible portrays him with the fish ga manamu chustam. So this fish goes against what? Lively fish. What is the difference between the lively fish and the dead fish? Dead fish can't swim, sir. It swims against the flow of the live fish can swim against the flow. Okay, the live fish swims against the waves of the sea or against the waves of the water ga. So ఆ కెరటాలకు ఎదురుగా అది ఈదుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే చనిపోయిన ఒక చాప అయితే
the dead fish will flow along with the waves. It will be okay. అది అలల ద్వారానే కొట్టుకు రాబడుతుంది. సో అదే విధంగా like the Bible is telling that when you and I are as a leader ga, you must be committed to perceive even in the face of opposition and challenge. So we will be having about what oppositions, and we will be having what challenges, because our life is filled with these things only. Yesu Christu kuda annadu endani, where I am sending you, I am sending you among the wolves. I am saying wolves. Okay నేను మిమ్మల్ని ఎవరి మధ్యలో పంపిస్తున్నానంటే ఈ తోడేళ్ల మధ్యలో నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. You are the lamb. That's what a believer is compared with the sheep, is compared with the fish, is compared with what డౌగా మనము చూస్తాం, పౌరంతో పోల్చబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే it is coming to the point of as a fish which goes against the current waves of the sea, in the same manner we will have the oppositions, we will have the challenges, and you should determine to perceive, not to give up. When you give up, then what happens? You are eliminated. So andukane nenu eppudu antan, it's like when we read in the First Kings chapter, First Kings chapter 19, First Kings chapter 19 verse 4 and తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. Okay, so now what was his prayer? To take away his life. It is enough. Take away my life. It is Take enough. away my life. It is enough. Now, Lord, take away my life, for I am no better than my father. See that, why he have to say that? What has been preoccupied in his life? Aim occupy chesukundani? Fear of what? Death. Fear of death. Fear of death has been occupied. The fear of death has been occupied. ఎప్పుడైతే ఈ యొక్క భయము ఆయన లోపల జొచ్చుకొని ఉన్నదో, and that's what I said that the Bible లో మనం ఎప్పుడు చూసినా, when you instead of going forward, instead of having a perseverance in your life, it's like again we go into the Moses sent 12 spies. Moses sent 12 spies. Okay, we say about Moses sent 12 spies, and out of the 12 spies, what happened? 10 were on the one side, and 2 were on the other side. And we knew that. Did the 10 also enter into the promised land? No, they did not enter. They did not, except Joshua and Caleb. Yes. Because they were ready to perceive whatever the challenge may come, whatever position may come, but we will go. So that's what when we think of in the leadership, when we think about, and even like to say that, like, see, when Elijah said that, what happened in his life after that? Did God use him? No. Did God use him? yes, he used him. Did God use him? Yeah, he said he has a ministry to do. Yeah, but did he prolonged in the ministry or not? Why? Quitting. Why? He quit. Because that's the statement that he said, it is enough. Enough is enough. It is enough. And అలానే మనం కిందికి వచ్చినప్పుడు అండి, in the chapter 19 లో కిందికి వచ్చినప్పుడు
then we see about in chapter 19 verse 19. 19 verse 19 లో మనం చూసినప్పుడు there we see that ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఓకే, సో చాలా. సో అక్కడ మనం చదువుకున్నప్పుడు ఏమైపోయింది? గాడ్ chosen whom, or God called whom, or appointed whom? Elisha. That's what when he said that. And see, from chapter 19 నుండి లేదా chapter 20 నుండి మనం చదువుకున్నప్పుడు up to coming into the chapter 2 Kings chapter 2 వరకు, 2 Kings chapter 2 వరకు, we don't read again about Elijah. We read only in the chapter 2 as he was caught or he was taken up. That's what when he said that it is enough, instead of pursuing, instead of going ahead, instead of facing the challenges, instead of facing the okay, he had faced it, he had faced the oppositions, he had faced the challenges, but what lacked in this area? పర్సివరెన్స్ అన్నది ల్యాక్ అయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంటే ఏదో ఫింగర్ ని చూపించడం, ఏలెత్తి చూపించడం అన్నది కాకుండా, ఇట్ ఈస్ లైక్ he was such a great man because the Bible testifies about him. He was such a great man because Jesus, when he was there on the mount at Transfiguration, the mount, then who came? It's a Moses and Elijah came. And we knew that he's a great, and James says that when he prayed, the rain was stopped for 3 years. So he's such a person. But now here what happened? That he prayed and said that it is enough, take away my life. It is enough, and take away my life. So that's what I'm telling you, that in the ministry or in the leadership, it says that you must be willing, you must be committed to persevere even in the face of oppositions and problems. That's what the Bible says that if you read in the 2 Timothy chapter 4, 2 Timothy chapter 4, 2 Timothy chapter 4. Is it 2 Timothy? 2 Timothy chapter 4. First Timothy, sorry, 1 Timothy chapter 6. 1 Timothy chapter 6, verse 12 and 13 ఒకసారి చదవండి. 12, 13 and 12, 13. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిందముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. Okay, so now the Bible says, and Jesus, where was he? He was arrested, and he was brought before whom? He was brought before whom? And పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయన దగ్గర అడిగిన ప్రశ్న ఏంటండి? యూదుల రాజువు నీవేనా? Are you the king of Jews? Are you the king of Jews? And what was the answer of Jesus Christ? No annada? Did he said no? As you say అన్నాడు. As you say. I am as you say. అందుకనే పౌలు అంటాడు, see, in the midst of, okay, he's standing in front of Pilate. He knew that cross is awaiting for him. He knew that he is going to be tortured in this night. He knew that tomorrow morning he is going to be hanged on the cross, but he could able to stand against the oppositions, against the challenges,
And he said that, yes, as he didn't say that, no, I never said. Do you ask to anybody? You go and ask to anybody, did I said ever? He did not deny of it. But he said, yes, as you said, నీవన్నట్టే నేను యూదులకు రాజును అని చెప్పేసి. సో అందుకనే in the ministry లేదా the ministry లో కూడా వచ్చినప్పుడు కూడా it says that face like committed to perceive even in the face of opposition and challenge. Okay, the next point is you must be willing to have resilience. You must be willing to have resilience to overcome personal misfortunes, to overcome personal misfortunes, discouragements, rejections, and disappointments. You must be willing to have resilience to overcome personal misfortunes, discouragements, rejections, and disappointments. As everyone knows, sir, please. You must be willing Yes, sir. to have resilience. The resilience, sir. Resilience, sorry. Resilience. Resilience. Okay. Resilience to overcome. Okay. Resilience to overcome personal misfortunes, discouragements, rejections, and disappointments. Okay, as we all know that in the ministry, what we'll have? Ministry law, disappointment, discouragement, and rejection. See that, all these things Paul was facing. He was facing, sir. He was facing. Like, people, they questioned him about his apostleship. Apostleship kosamu, when we read in the 1 Corinthians chapter 4, when we read in the 1 Corinthians chapter 9, he was asked him that, how can you be an apostle of Jesus Christ? How can you claim that you are an apostle? Whether he very boldly and very profoundly that he says that I am an apostle of Jesus Christ, but people have rejected him. And what you have seen in the Corinth church? Divisions, impurity. Okay, and we see about busybodies. You have seen the busybody. You have seen the same thing in the Thessalonian church, busybodies. So when you think immorality. Okay, we see about the immorality that we see. So always what was there in his life? It's only disappointment and discourage. But yet we see that he never gave up. Okay, ఆయన విడిచిపెట్టలేదు. He said, no, మీరంతే. చాలా మంది ఏమంటారండి, లైక్ ఒక మొరటి సామెత ఉంది, ఒక పాస్టర్ నాతో అంటా ఉన్నాడు, ఎంతసేపు సార్ ముక్కు గారుతుందంటే తుడుస్తా ఉంటాం, అందుకనే వదిలేసిన కారని అన్నాడు. Yeah. So he said, that's what so many people, మీరు అన్నట్టుగా ముక్కులు ఇది కారుతా ఉన్నదని చెప్పేసి దాన్ని మూసే వాళ్ళు ఉన్నారు, టోటల్ గా ప్రాణం. బట్ we come to the point and we see about ministry కి వచ్చేసరికి it is not, but as much as times it comes I keep on. కానీ అక్కడ ప్రాబ్లం ఉంటుంది, ముక్కు పాడైపోతుంది, రెడ్ గా అయిపోతుంది, బికాస్ ఎంతగా లాగినప్పుడల్లా okay we see about the nose get hurts గా మనం చూస్తాం, ఎందుకంటే అది రాస్తున్న కొద్దిగా. But yet I do of the things. So ministry lo kuda it is coming to the point of discouragements will be there, rejections will be there,
because it's like always we cannot expect that everyone will receive us. Everyone will receive us అన్నదాన్ని మనం, ఎందుకంటే అది జీసస్ క్రైస్ట్ లోనే జరిగింది. జీసస్ క్రైస్ట్ లోనే మనము చూస్తా ఉన్నాం, లేదా జోసెఫ్ విషయంలోనే మనము చూస్తా ఉన్నాం. It is that he was rejected by his own brothers, but yet we see. Okay, so that's what. Okay, the next one, you must remember that success to your office, you must remember that success to your office will depend largely upon your willingness to work hard. Okay, so it's coming to the point of what is coming in. It says that you must remember that success to your office will depend largely upon your willingness to work hard. That's what like somebody made a statement. Sweat rules over inspiration. Sweat rules over inspiration. So many people will be inspired, but they want to succeed in that because they said, amma inta risk unda, inta energy unda, inta unda ani cheppesi they give up. But success always requires of our sweat ga manamu chusta unnam. So it's like willingness or willingly is very important. That's what if you read in the 1 Corinthians chapter 9 verse 17, 1 Corinthians 9 verse 17, 1 Corinthians chapter 9 verse 17. ఇది నేను ఇష్టపడి చేసినట్లా నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. So it's about Paul and రాస్తూ ఆయన అంటున్న ఒక మాట, it is about what? Willingness. Willing. Okay, I'm doing this with what? It's about voluntarily, willingly. Okay, it's not about, not somebody is pressurizing, not somebody is putting a gun upon me and telling that you do, but he says about willing, because what is needed in my life lo, it is a willing mind is needed. Okay, we need a willingness or the willing mind annadi undali. And okay, and the same thing that we see in the 2 Corinthians chapter 8 verse 12. For if there be first a willing mind, it is accepted according to that a man hath, and not according to that he hath not. 2 Corinthians 8:12. for if the readiness is present, it is acceptable according to what a man has not, according to what he does not have. Yeah, so it's for if there be first a willing mind, and that's what I'm willing anadi readiness ga manamu chustanam. And the same thing that even Peter said in the 1 Peter chapter 5 verse 2 and 3 of Sachin. Shepherd the flock of God among you, not under compulsion, but voluntarily, according to the will of God, and not for sordid gain, but with eagerness. Okay, so now what it says, and it says about voluntarily, not compulsion, but voluntary, willingly. బలిమి చేత కాకుండా దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా. So that's what it's a willing
నెక్స్ట్ లైక్ మనకు అందరు కూడా తెలుసు కదా, తెలుగులో ఒక సామెత ఉంది, గుర్రాన్ని నీటి నీళ్ళ వరకు వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళ వరకు తీసుకెళ్తాం కానీ అది తాగేది మనం చేయలేం. దాని ఇష్టం. అది దాని ఇష్టం. సో అదే విధంగా ఇట్స్ లైక్ సో మెనీ పీపుల్ దే ట్రై టు బర్డన్ ఆర్ ఫోర్స్ అండ్ లేటర్ వి సీ ఈవెన్ మ్యారిటల్స్ విషయంలో కూడా మనం చూస్తాం. సో మెనీ మ్యారేజెస్ ఆర్ సో మెనీ like families have been ruined because of unwillingness గా చూస్తా ఉన్నాం. అండ్ we see ఓకే నేను చెప్పినందుకు చేసుకోవాలా, నేను చెప్పినందుకు అని చెప్పేసి, అండ్ లేటర్ we see about the problem. So willingness. Okay, the next one we come to the point U, a leader without the sense of competitiveness. A leader without the sense of competitiveness is weak and easily overcome by the slightest challenge. A leader without a sense of competitiveness is weak. competitiveness. Competitiveness is weak and easily overcome by the slightest challenge. So it is a leader without the sense of competitiveness. Like as I said that ఇందాక అడిగినప్పుడు like సైమన్ గారు చెప్పారు, who we are అంటే we are an athlete. So we have a goal or we have a target to reach, and that's what for that target, for that goal, what we do, We have to Keep on running. we have to run, or we keep on run. But how we run? Steadfastly. Like అందరికంటే ముందుగా I need to go and get it, I need to achieve it అన్న ఒక ఇంటెన్షన్ తోటి మనము. సో లైఫ్ లో కూడా it is coming to the point of in the leadership law it says that a leader without the sense of competence. చాలా మంది like of course business secular realm లో మనం చూసినట్లయితే so many people they work for what అనంటే they work for what అని it's about what is that use that they use Wages. I mean ఈ IT Job. రంగంలో Job IT satisfaction. IT రంగంలో అంటారు Job intensive satisfaction. Incentive. Incentives. Okay, for the sake of it, incentives. So for the sake of incentives, దాని కొరకే వాళ్ళు ప్రయాసపడు. It's not about for the country, or it is not for the company, it is not for the group that is there with them, but they do. అది సెక్యులర్ గా మనం చూస్తున్నాం. ఇట్స్ అబౌట్ ద ఇన్సెంటివ్స్ గా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే నేను ఎక్కువ చేస్తే నేను ఎక్కువగా సేల్ చేస్తే నాకు ఎక్కువగా, అది బహుశా అది ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ రిలంలో కావచ్చు, ఈవెన్ ద పెట్రోల్ బంక్ లో కూడా ఆ సిస్టమ్ వచ్చేసింది. ఇలాగ మనం ఎక్కువ లీటర్ పెట్రోల్ అమ్మేసుకుంటే మనకంతా లాభం అన్న దాంట్లో బట్టి దే కాల్ ద పీపుల్, ఓకే మా దగ్గరకు వచ్చి పోపించుకోండి అని చెప్పేసి ఆ బంక్ లోకి వెళ్ళినప్పుడే బికాస్ ఎవ్రీబడి ఈస్ ఫోకసింగ్ ఫర్ దట్ అట్లీస్ట్ దీని ద్వారానన్నా నేను. బట్ ఇట్ ఈస్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇన్ ద మినిస్ట్రీ రిలంకి వచ్చేసరికి it's always that we need to have, it's always that we need to have of this intensity గా మనం ఉండాలి, మనము నడుచుకోవాలి అని చెప్పేసి దేవుడు పదేగా మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక బ్యాడ్ థింగ్ అన్నది కాదు, ఓకే ఇట్స్ నాట్ ఇన్ ద బ్యాడ్ సెన్స్ గా అన్నది కాదు, బట్ ఇట్ ఈస్ అబౌట్ రీచింగ్ ద టార్గెట్. అండ్ బికాస్ ద లార్డ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us what the best. బలా నమ్మకమైన దాసుడా అన్నది మనము చూస్తా ఉన్నాం. అండ్ ఆల్సో దట్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి, 6 ఎలిమెంట్స్ మన ముందర ఏంటంటే 6 ఎలిమెంట్స్
6 elements study. What are the 6 elements? First Corinthians chapter. First Corinthians chapter 3. First Corinthians chapter 3 verse 14-15 ఒకసారి చదవండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అయితే అక్కడ ఏముందండి? బంగారము వెండి ఎదగల రాళ్ళు కర్ర గడ్డి వాటి. ఓకే, సో అవి దేనికి సంకేతంగా ఉన్నాయి? బంగారం అంటే ఏంది, వెండి అంటే ఏంది? నువ్వు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత ఎవరైనా అడిగి కనుక్కుందామని నేను వెయిట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. శామ్ గారు మీరు ఎవరు? పోషన్ కావాలా మనకు? ఓకే, సో బంగారం ఏందండి? అక్కడ 6 ఉన్నాయి. బంగారం ఉంది. యా, gold, silver, precious stones, wood, hay, rock. సో అవి దేనికి సంకేతంగా? రాయల్టీ సార్, కింగ్షిప్. ఇంకా కింగ్షిప్ అంటే దేనికి సంకేతంగా ఉంది అది? ఇవన్నీ కూడా They are extremely valuable. okay, they are extremely so it will be given for whom andi? To the deserving people. అదే ఎవరు ఆ డిజర్వింగ్ పీపుల్ ఎవరు? The one who runs the race. The one who overcomes, sir. Okay, so like ఇందాక మనం అన్నట్టుగా gold it symbolizes DT, and gold symbolizes the DT, and it will be given to the person. It is rewarded to a person. It is rewarded to the person worshipping Jesus Christ as God. Worshipping Jesus Christ as God. The one who worship Jesus as God. There are people who worship him as only Savior or Lord. Savior ga, Lord ga, legapote they worship him as a shepherd ga. But acknowledging him as God is very. ఎందుకు మన దగ్గర తేడాలు అని అంటే లైక్ మన దగ్గర ఉన్న ఒక 3 references which has been written by Paul has been అందులో నుండి 2 references తీసివేసేసారు కాబట్టి మనకు ఆ కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, పౌల్ రాసిన 3 references like Romans 9:5, 1 Timothy 3:16, 1 Timothy 3:16, and then Titus chapter 2 verse 13. సో అక్కడ జీసస్ ఇస్ గాడ్ అని అంటే జాన్ రాసింది ఉంది, మాథ్యూ రాసింది ఉంది. బట్ దేర్ ఆర్ పీపుల్ హు డినై. ఇప్పుడు లైక్ జెహోవా విట్నెస్ ఉంది, దే డినై జీసస్ యాజ్ అ గాడ్. They deny, and there are people who deny Jesus and God the Father, and they give importance to Holy Spirit, the Pentecost. So andukane it is a gold is a representative for deity,
And the deity is what? And it is rewarded to the people, those who worship Jesus as a God. Okay, silver. Next which is silver, and silver that we see it is a price of redemption. Silver is the price of redemption. Silver is the price of redemption ga manamu chusta unnam. And this will be given to the people who always testifies about Christ. Who always testify about Christ. క్రీస్తు కొరకు ఎల్లప్పుడు సాక్షులుగా ఉండి ఒక వ్యక్తిని నరకము నుండి పరలోక రాజ్యమునకు చేర్చబడిన వారికి, the one who testifies about Christ to the person and lead others from the lake of fire to heaven. So అందుకనే we should be a witnesser of Christ. Third, stones, precious stones. So stones are talking about people. Stones are talking about people in the Bible. And it will be given to a soul winner. It will be given soul winner. ఎందుకంటే స్టోన్స్ అన్నది we are which stone అండి? We are precious stone as well. Living stone. Okay, precious stone and living stone గా మనము చూస్తాం. సో అందుకనే it's about stone, the person who lead others to Christ. Stone అంటే ఏంటండి? Leading others to or soul winner గా ఉండాలి. And then we come to the point of wood, hay, stubble. Wood, hay, stubble. Wood, hay, stubble. Represents service to the flesh. Represents service to the flesh. Where we do the ministry with the old nature, and with the fleshly aspects. So old nature, so అందుకని ఈ మూడు కూడా ఏమైపోతాయి, లైక్ హుడ్ ఇస్ దేర్, హే ఇస్ దేర్, స్టబుల్. ఈ మూడు కూడా ఏందండి సైజ్ లో పెద్దగా. ఈ మూడు కూడా ఏంది, బరువు ఎక్కువ, సైజ్ లో ఎక్కువ. ఎందుకంటే గడ్డి అఫ్ కోర్స్ ఇప్పుడైతే లేవు కానీ I mean I remember when we used to go to our village, all roads are occupied or blocked. Okay, blocked గా మనము చూస్తాం. ఎందుకు అంటే because of the grass, because of the ఏమంటారంటే పొట్టు, తౌడు, పొట్టు, అవన్నీ కూడా it's where we see. So it's అందులో వాటర్ పడ్డదంటే ఇంకా హెవీ అయిపోతుంది. రెయిన్ కానీ ఏదైనా బికమ్ సో హెవీ. అండ్ సో ఇన్ ద సేమ్ మేనర్ గోల్డ్. అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ మూడిటి మీద ఇట్స్ లైక్ am I worshipping Jesus as God, or am I leading other people, or am I a soul winner, or am I a soul winner? Am I winning the souls for Christ? Am I winning the souls for Christ? So that's what it is talking about. Gold, silver, and precious stones. Gold, silver, and precious stones. And then it says about wood, hay, stubble. Andukane we should not be on this second last phrase. Three things lalo undoddan, because it will be burned off. It is burned off. The Bible is saying to us, it will be burned off, because we all have to pass through a scanner. We all need to pass through the scanner. That's what so many people that they think that we are doing this for the Christ, we are doing that, we are doing so many of the things. So I am fasting and I'm praying, I'm reading the Bible, I'm doing so of the things, but is it gold, silver, or precious stone? Is it a gold, silver, or a precious stone?
or else it's the hood hair. So why I am telling you this? Why I am telling you this? A leader without the sense of competitiveness is weak and easily overcome by the slightest challenges. So it's coming to the point of you should reach the target, because for us what are the things are there? And moreover, how many crowns are there? How many crowns are there? 3 kinds of crowns. This is with 6 అనుకుంటా సార్. That's why. Total 5 crowns అండి. టోటల్ 5 crowns ని మనము చూస్తా ఉన్నాం. ఫస్ట్ క్రౌన్ వచ్చేసి ఇన్కరప్టబుల్ క్రౌన్. First Corinthians chapter 9. First Corinthians chapter 9 verse 24 నుండి 26 వరకు. సెకండ్ వచ్చేసి క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. First Thessalonians chapter 2 verse 19. చాలా మంది ఉన్నారు ప్రార్థన చేస్తారు, కానీ we should be a real believer. అది నాకు కావాలి. We should be a real believer. అంటే ఇప్పుడు అమ్మని నాన్నని సపోర్ట్ చేసి పెట్టుంది అలా వచ్చిన ఆయన కూడా. Okay. Third one, crown of Life. righteousness. Crown of righteousness. అట్లా అంటావు, చాలా వస్తుంది అపోజిషన్. నేను స్మూత్ ఉండదు, ఉండదమ్మా. సార్ సెకండ్ వన్ చెప్పరా? సెకండ్ క్రౌన్ ఆఫ్ రిజాయిస్. ఫస్ట్ పీటర్ First Thessalonians chapter 2 verse 19. విజయ్ గారు మ్యూట్ లో పెడతారండి. సో థర్డ్ వన్. yeah, third one, crown of righteousness. Okay, Second Timothy chapter 4 verse 8 and okay, the fourth one, crown of life. James chapter 1 verse 12. Revelation chapter 2 verse 10. James 1:12. Revelation 2:10. Revelation 2:10. 2:10. Okay, and the last one, first crown of glory. Crown of glory. First Peter chapter 5 verse 1 to 4. First Peter chapter. Okay, so we see about a crown. That's what we say. You cannot lose salvation, but you can lose Reward. the crown. You can lose the reward. Reward. So అంటే ఇప్పుడు లైక్ ఫస్ట్ వన్ ఇన్కరప్టబుల్ క్రౌన్ రాస్తామండి. ఇన్కరప్టబుల్ క్రౌన్ అంటే ఏంటంటే అది ఎవరికి ఇవ్వబడుతుంది? The one who disciplines himself. Disciplines. Overcome the flesh. Disciplined life. Okay, number 2, the one who is waiting for the appearance of Christ. Crown of rejoicing, soul winner. Crown of rejoicing will be given for a soul winner. And third వచ్చేసి crown of life, the one who waiting for the appearance of Christ. The one who overcoming the trials and life. Crown of Crown of righteousness చెప్పారు కదా సార్. రైచియస్ థర్డ్. Okay,
అదే crown of righteousness and crown of righteousness the one who wait for the appearance of Christ, and the one who becomes martyr for Christ. Martyr. క్రీస్తు కొరకు అతను సాక్షి. And fourth, crown of life. The one who overcomes temptations and trials. And the last one వచ్చేసి crown of glory. It is given for the ministers of God. Whether you're pastor, whether you're teacher, whether you're evangelist, it's for the ministers. దేవ్ కుమార్ గారు వెళ్ళిపోయారండి. ఓకే సో అందుకనే we come to the point of like 6 elements are there: gold, silver, precious stones, wood, hay, stubble, and then 5 crowns are there. And also we knew that inheritance good undi. That's a rewards, because Saturn always try to take what? Rewards. Saturn always try to steal the rewards ga. Ante we have a gown, we have a crown, we have an inheritance. ప్రతిదాని కూడా ఒక్కొక్క కేటగిరీ ఉందండి. క్రౌన్ కు ఒక కేటగిరీ రిక్వైర్మెంట్ ఉంది, గౌన్ కు ఒక రిక్వైర్మెంట్ ఉంది, అండ్ ఇన్హెరిటెన్స్ కు రిక్వైర్మెంట్ ఉంది. ఇన్హెరిటెన్స్ కూడా రిక్వైర్మెంట్ గా మనము చూస్తా ఉన్నాం. ఇన్హెరిటెన్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, గౌన్ కి డిఫరెంట్ అండ్ క్రౌన్ కి డిఫరెంట్. లైక్ ఇన్హెరిటెన్స్ అని నేను అన్నాను. ఇన్హెరిటెన్స్ అంటే మనం ఎప్పుడు కూడా బైబిల్లో చదువుకున్నప్పుడు, లైక్ 1 Corinthians chapter 5 లో చదువుకున్నా, when we read in the 1 Corinthians chapter 5 లో చదువుకున్నా, లేదా when we read in the Galatians chapter 5 లో చదువుకున్నా, లేదా 1 Peter chapter 1 లో చదువుకున్నా, there the word is used as the inheritance. And so we will not ఒకసారి చూడండి, లైక్ Galatians chapter 5 verse 19, 20, 21 ఒకసారి చూడండి. I mean, instead of reading all, but just read the inheritance. Galatians ఎంతండి? Chapter 5 verse 19 నుండి 21 వరకు, కానీ 21 చదవండి డైరెక్ట్ గా. బట్ ఇవన్నీ ఇవి కదా సార్, ఈ దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. దేవుని రాజ్యం ఒకసారి ఇంగ్లీష్ లో ఏముందండి? కింగ్డమ్ ఆఫ్ గాడ్. Shall not inherit the kingdom of God. Inherit the kingdom of God. So it's a difference గా మనము చూస్తాం. So kingdom of God. So that's what when you do of these things you shall not inherit. అదే మాట మళ్ళీ 1 Corinthians chapter 5 లో కూడా 6 లో కూడా అని చూస్తారు. ఓకే, సో అందుకనే as a believer గా you always need to have a competitiveness. Always you need to have a sense of competitiveness. It's without the sense of competitiveness is weak. So always you have to have the competitiveness, because you have a crown, you have an inheritance, you have an gold, silver and precious stones. ఆ మూడిటి కోసమే మనం ఫోకస్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వుడ్, హే అండ్ స్ట్రా. చాలా మంది సర్దుకుపోతాంలే అంటారు, ఏదొచ్చినాయింది అనేసి అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ దట్. ఇట్స్ ఆల్వేస్ వెస్టర్న్. ఓకే, ద నెక్స్ట్ వన్, ద సార్ బిఫోర్ వి గో, ఈ గోల్డ్ సిల్వర్ వీటి గురించి అంటే నేను ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇట్ టాక్స్ అబౌట్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ వీ డూ. యా, ద కైండ్ ఆఫ్ ద, అందుకేనండి కదా. సో ఇట్ ఈస్ అబౌట్ వర్షిప్. రిసీవ్ కదా.
అవునండి, అంటే విల్ రిసీవ్. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ దట్ గోల్డ్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్, ఇట్స్ నాట్ సిల్వర్ దట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్. ఎందుకంటే మనం ఎప్పుడైతే 1 Corinthians chapter 3 ఒకసారి చదవండి, చాప్టర్ 3 వర్డ్స్ 15 ఒకసారి చదవండి. 14-15 1 Corinthians chapter 3 14-15. If any man's work which he has built upon it remains, he shall receive a reward. Yeah. If any man's work is burned up, he shall suffer loss, but he himself shall be saved, yet so as through fire. Okay, that's what, rewards. That's what I said. 5 crowns, inheritance, and gown. గౌన్ గా అంటే నీతి వస్త్రముగా మనము the white robe వేరను. So that's what, if you don't, you like, you will be naked. You will be naked. You will be in heaven. You will be with the Lord, but you will not have an inheritance. And the inheritance, and basically it is talking about the 1,000-year reigns of Christ on the earth. Millennial reign ki manam ram. Millennial reign ki ఎవరైతే ఈ శరీర క్రియలతో ఉంటారో, ఎవరైతే క్రీస్తుతో ఎవరైతే క్రీస్తు కొరకు శ్రమ పొందరో, బికాస్ దాన్ని కూడా నేను అందుకే రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్. లైక్ యాజ్ ఐ సెడ్, ఫర్ ద క్రోన్ ఆఫ్ లైఫ్ అంటే యూ హ్యావ్ టు బికమ్ మార్టియర్ ఫర్ క్రైస్ట్. సారీ, you should overcome the trials and the temptations. And overcome చేసుకుంటే నీకు వస్తుంది. సో అలా మనము లైక్ if you want to reign with Christ, you shall suffer with Christ. So అందుకనే, if you are not suffering, you will not reign. If you are not living a holy life, if you are not overcoming your fleshly desires, then you will lose the inheritance గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే always you have a destiny to go, or you have a thing. Okay, the next one, you must have a bucket full of emotional stamina. You must have a bucket full of emotional stamina. Okay, it's coming to the point of what? And emotional strength to face difficult circumstances, because you will have angry, you will have discouragement, you will have what? Sadness. All things will be there. Like, for an example, if you take, ఒక్కసారి రిపీట్ చేస్తారా? Okay, you must have a bucket full of emotional stamina. Because మన మెయిన్ ఏంటండి, we have to carry out the responsibilities that is given to us. So అందుకనే emotional strength is needed for us. Like, example గా Moses ని మనం తీసుకున్నప్పుడు, Moses he was discouraged, he was disappointed, he was rejected, frustrated, and he was angry. So we see about all sort of things were there. Of course, because of that angry, he lost the chance of entering into the promised land గా మనము ప్రామిస్ ల్యాండ్ ని మనము చూస్తాము. సో అందుకనే ఇట్స్ కమింగ్ ఎమోషనల్ స్టామినా అన్నది ఉండాలి. సో ఇన్ ద లీడర్షిప్ లో ఎమోషనల్, సో యు ఆర్ ఫాలన్, బట్ స్టిల్ యూ షుడ్ హ్యావ్ like a strength. That's what it is coming to the point of, like, Williamson Patton, he made a statement like this: success is not in getting on top. Okay, Williamson Patton అన్న ఒక మాట, success is not in getting on top,
It's how you bounce on the bottom. It's how you bounce on the bottom. You must bounce back from discouragement. You must bounce back from discouragement to carry out your responsibilities. To carry out your responsibilities without becoming distorted in your views, Bounce back from disappointment. without becoming distorted in your views, and without losing a clear perspective. Can you repeat, sir? Success is not in getting on top. It's how you bounce on the bottom. You must bounce back from discouragement to carry out your responsibilities without becoming distorted in your views and without losing a clear perspective. Have emotional strength. Carry out Have responsibility. without becoming distorted. D-I-S-T-O-R-T-E-D. Distorted in your views and without losing a clear perspective. Have emotional strength to face seemingly difficult circumstances. Have emotional strength to face seemingly difficult circumstances. This is a statement which has been said by Williamson Patton. Patton, ఆయన అన్న ఒక మాట ఏందండి, like కింద పడు మళ్ళీ lay. You have to rise up from your discouragements, because that's what Moses had of this thing. He was discouraged, he was disappointed, he was frustrated, he was rejected, but yet we see that he could able to stand. Okay, the next one, W1, the essential component of leadership. The essential component of leadership is timing. 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 So that's what we have to learn how to cultivate the time. Cultivate the time. Cultivate timing. That's what we should know when to do and when not to do. Know when to do something and when not to do something. Okay, so that's what it says that know when to do something and when not to do something. So we all have to wait. So the essential component of leadership is a time, and we should know that work or do according to the time. Okay, do according to the time for everything. For everything what is needed ante it's about timing ga manamu chusta unnam, because like for everything there is a time. For everything there is a time, and God does everything according to His time. His time. Because we knew that Jesus Christ has come in the fullness of time. In the fullness of time. And we see about in the Gospel of John chapter 2, he said, my time has not yet come. My time has not yet come. So he knew the time, and he acted according, and then he said the hour has come. When we read in the Gospels, he said that the hour has come where
hour has come about okay, about his arrest. So that's what it's saying about timing. Under the timing has to be wait for the time and wait for the opportunity. It's like somebody said like this. He said like revenge belongs to God, and as it has been said that revenge is best served. Revenge is best served upon a cold plate. Revenge is best served upon a cold plate. అంటే వేడి వేడి మీద కాకుండా సో వెయిట్ ఫర్ టైం. వెయిట్ ఫర్ టైం. అండ్ వేడి వేడి మీద అంటేనే చాలా మంది వేడిలో కొట్టేస్తుండే వేడిలో అనేది ఉండే వేడిలో తీసుకునేదండి. బట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ రివెంజ్. ఇట్ సేస్ దట్ రివెంజ్ కోల్డ్ ప్లేట్. ప్లేట్ అందుకే అంటున్నాం వేడిగా కాకుండా. చాలా మంది వేడిలో అనేసినాం, వేడిలో అన్నాం, జోష్లో వచ్చేసినాం. బట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్. ఓకే, ద నెక్స్ట్ వన్ అండి, ఎక్స్. వన్స్ ఆనర్ ఈజ్ ఇన్ ప్లేస్. వన్స్ honor is in place, comma, confidence. One honor is in place, comma, confidence, comma, excellence, comma, unity and pride will grow. Once honor is in place, confidence, excellence, unity and pride will grow. So once honor is in a place, so automatically ఏమేమి ఎదుగుతాయండి? If honor is in the place, confidence, excellence, unity and pride will grow. Of course, we knew that pride is always before fall. Okay, it makes us to fall. Pride comes before fall. Proverbs chapter 16:18 prakaranga, the pride goes before fall, and we all knew that God will not hear the prayer of proud. ఎందుకంటే first chapter 5 verse 6 లో మనం చదువుకున్నప్పుడు God will hear the prayer of a humble than the pride గా మనము చూస్తాము. And okay, the next why having fun reduces pressure. Having fun reduces pressure. Having fun reduces pressure. Okay, having fun. So fun is needed, but again to say that we have to remember what Peter said and what Paul said. Okay, allartho kudina aata part. So that's what Paul also said in the Colossians and in Ephesians, and Peter said in the first Peter chapter 2 law. Okay, so fun is needed, but again to say that if it motivates you to do something good. Anger is good. Anger is good if it motivates you to do something good. It's like Jesus Christ got angry when he went to, when we read in the Matthew 21 or temple, when he went so to he the was temple. angry, but his angry is it's good. to do good ga manamu chustam. So of course we knew that angry is a emotional thing in the human life, but okay, Paul emanadandi Ephesians chapter 4 verse పాపము చేయకుడి, కోపపడుడి గాని పాపం చేయకుడి. Yeah, so Ephesians chapter 4 25-26 he says that no, be angry but sin not. Sin
not. And we knew that when you are angry and you do sin, because Cain and Abel విషయంలో మనం చూస్తాం, Joseph's brothers విషయంలో మనము చూస్తాం. So get angry, but for the good, to do something good. It's not for, because the people, in fact, angry అన్నది it's not okay sin, but it leads you into sin. Angry is not sin, but it leads to sin గా మనము చూస్తా ఉన్నాం. And there is a difference between angry and wrath. There is a difference between angry and wrath గా మనము చూస్తా ఉన్నాం. Okay, so this is what 26 points ఒక లీడర్షిప్ లో ఉండాల్సిందని మనము చూస్తా ఉన్నాం. అయితే నెక్స్ట్ వీక్ విచ్ ఇస్ ఆన్ 24th, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ క్లాస్ లో మీరు అడగొచ్చండి, బికాస్ ఇట్స్ అ ఫైనల్ క్లాస్ ఆఫ్ దిస్ హోమ్లిటిక్స్. సో నెక్స్ట్ వీక్ వాట్ ఎవర్ ద డౌట్ దట్ యూ హ్యావ్, అది మీరు అడగొచ్చు. అది రివైండ్ విషయంలోనే కావచ్చు, లేకపోతే సో your 2 hours is in your hands. of next class లో మీరు దాని మీద వర్కౌట్. And like నేను మీతో చెప్పాను కదండి, if you want to I mean it is good if you can get a book of old path preaching methods, or like the book which is written by Dr. James A. Linz. So a book మీరు తెచ్చుకుంటే it will be good, because ఆ బుక్ అంతా కూడా టీచ్ చేసిందంటే ఓల్డ్ పాత్. బికాస్ జెర్మియా చాప్టర్ 6 verse 16 లో మనకు అన్నట్టుగా, జెర్మియా చాప్టర్ 6 verse 16, okay, so what it says in Jeremiah 6:16, stand ye in the ways and see, and ask for the old paths, where is the good way, and walk therein, and ye shall find rest for your souls. That's what we always says. Like నేను మీతో అన్నాను, సౌత్ కొరియాకు ఉన్న ఒక స్లోగన్ ఏంటండి? సౌత్ కొరియాకు, I mean the Christianity లో ఉన్న స్లోగన్, back to the scriptures. Back to the scriptures. Yeah. So back to when we come to the scriptures and when we follow the scriptures, అందుకనే ఇప్పుడు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నది South Korea. It's about US తర్వాత, I mean like equal to standards గానీ goods విషయంలో గానీ, it's about because they always make a statement of back to the scriptures. And so అదే విధంగా to find a rest to our souls, it is going and learning from the old paths of the preachers. Old paths ఇప్పుడు అంతా కూడా ఏంటంటే న్యూ పాత్స్, న్యూ ట్రెండ్స్ కోసము ఇంపార్టెన్స్ ఇస్తా ఉంది. అండ్ దానికి ఒక ట్యాగ్ పెట్టేసింది ఏంటంటే contemporary, or else they have given a tag of what, it's about advanced lo ani say. But always to find a rest to our souls in preaching or in teaching, it's going and seeing from the old paths. And అదే విధంగా like of course as I said, it's going back to the scriptures, ante that is a statement made by Ezra బైబిల్ లో మనం చదువుకున్నప్పుడు. Because Ezra, when he taught the people the scriptures, when he taught the people the word of God, and from there on no captivity for the people of Judah. So adhe vidhanga when we go back to the scriptures, and always have to emphasize it, it's scriptures ga. And I mean that's what we need to appreciate Billy sir also. Ayana oka goal gani, ayana oka darshanam, it's about every church should be a classroom. Every church should be a class, because local church as a college classroom. Local church as a Local church as a college classroom.
Okay, college. I mean, that's what, and it's a go back to the scriptures and learning the scriptures and doing of the things. Okay, so it's what we see, and if you have doubts, if no doubts, then we'll lead us. We'll have a word of prayer. And so, Greek homework ఏముందండి మీకు? 10 వర్డ్స్ ఇచ్చాను. 10 verbs ఇచ్చారండి. ఓకే, ప్రెసెంట్ టెన్స్ లో నుండి వాటిని పాస్ట్ టెన్స్ లోకి కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఇచ్చాను. పర్ఫెక్ట్ టెన్స్. సో యాడింగ్ ఇట్ టు ఎప్సిలోన్ యాడ్ చేసుకుంటా పోవాలనేసి హోంవర్క్ యూ హ్యావ్. సో సబ్మిట్ ది హోంవర్క్, అండ్ ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అయినారో వాళ్ళు దే హ్యావ్ టు రీరైట్ అని చెప్పేసి నేను అన్నాను. Just 10 times of their consonants. Oh, sorry, alphabet, Greek alphabet. Okay, so if done, and we'll have a word of prayer, and we'll close. Okay, David Raj garu pray again. Okay, sir. Chain. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవముల దేవ, మీ పరిశుద్ధ నామమున స్తోత్రించును నాయన. మీ అపారమైన కృపను బట్టి నాయన ఈ సాయంత్రం తండ్రి నాయన గుడ్ న్యూస్ బైబిల్ ద్వారా తండ్రి నేను అభివృద్ధి తెచ్చుకుంటూ మీ దాసుడు శ్రీ గారి ద్వారా మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీ స్తోత్రిస్తున్నాం నాయన. మీ బోధనలన్నింటినీ మేము విని ప్రభు నాయన మేము ఎంతగానో ప్రభు నాయన మీ ఎదుట కూర్చొని ప్రభు నేర్చుకుంటూ మీ సమయాన్ని బట్టి మీ స్తోత్రించున్నాం నాయన. మీ దాసుని దీవించండి ప్రభా, కానీ ఆశీర్వించండి తండ్రి. ఇతర ఆశలు మాపై కుమ్మరించి మరోసారి అందరూ చేస్తుంచి ప్రార్థన తెచ్చమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. 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 Thank you, and good night. Thank you. Good night, sir. Thank you. Thank you, sir. Good night. Thank you, sir. Yes, Simon. అన్నా బాగున్నారా? ఇక్కడ అన్నా బాగానే ఉంది. ఇక్కడ వర్షాలు బంగ్లా వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నా. మనకు లేదులే, అయిపోయింది. బాయ్.